ఇవాళ ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త అండి. ఏంటంటే కడప బరిలో షర్మిల వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి దాని మీద ఏదో రకంగా రెసిస్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డిని అనే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో, ఎస్పెషల్లీ వివేకానంద రెడ్డి గారి కుటుంబంలో జరుగుతోంది. దానికి షర్మిల కూడా మద్దతు ఇస్తోంది తెలిసి ఇప్పటి వరకు. దాని నేపథ్యంలో ఏమనుకున్నారంటే సౌభాగ్యమ్మని లేక సునీతని నిలపాలి అనుకున్నారు. అయితే డాక్టర్ సునీత గారు అయితే అంత నేను అనుకుంటాను ఆవిడ ఇంట్రెస్ట్ చూపించలేదు ఎన్నికల్లో నేరుగా నిలబడడానికి. ఆవిడ పోరాడడానికి సిద్ధంగా ఉంది, కానీ ఎన్నికల్లో నేరుగా నిలబడి దీన్ని మరీ పొలిటిసైజ్ అవుతుందేమో అనేటువంటి భయం ఏదో ఉంది. ఆ నేపథ్యంలో సౌభాగ్యమ్మ గారిని నిలబెట్టాలి అనుకున్నారండి వివేకానంద రెడ్డి గారి భార్య. కానీ సౌభాగ్యమ్మ గారిని నిలబెట్టే అంశం ప్రస్తుతం అది చర్చల్లో ఉంది అని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తే దీన్ని అడ్వాంటేజెస్గా తీసుకొని వైసీపీ ఇదిగో ఇదంతా వీళ్ళు ముందు నుంచి కుట్రబన్నారు అని చెప్పి ఏదైతే ఫేక్ ప్రచారం ఒకటి చేస్తున్నారో దానికి ఎంతో కొంత మళ్ళీ క్రెడిబిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని వాళ్ళకి ఎందుకు ఇవ్వడం అనేటువంటి ఆలోచన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఏంటంటే సౌభాగ్యమ్మ గారిని ఇండిపెండెంట్గా నిలబెడితే బాగుంటుంది. ఎందుకంటే వేరే పార్టీలు కూడా సమర్థించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుంది, తెలుగుదేశం పార్టీ సమర్థించే అవకాశం ఉంది, బీజేపీ సమర్థించే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో ఆలోచన కూడా చేశారు. కానీ తాజా సమాచారం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరఫున స్వయంగా షర్మిల గారే కడప లోక్సభ నియోజకవర్గంలో దిగొచ్చు, అవినాష్ మీద నేరుగా ఆవిడ తలపడొచ్చు అంటే ఇది ఊరికే రాసిన వార్త కాదండి. ఈనాడు, ఆంధ్రజ్యోతి రెండిట్లో వచ్చింది ఒక పాయింట్. రెండవది ఆంధ్రజ్యోతిలో షర్మిల గారి మీద వచ్చిన వార్తలన్నీ కూడా జనరల్గా వాస్తవం అవుతాయి. ఎందుకంటే వాళ్ళకి ఒక హాట్ లైన్ ఏదో ఉంది. అందువల్ల ఇది ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది ఈ వార్త, ఈనాడు కూడా వచ్చిందంటే ఇందులో కొంత వాస్తవం ఉందనేది చెప్పుకోవాలి. కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం అని చెప్పి వీళ్ళు రాశారు. కడప లోక్సభ స్థానం నుంచి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ చేస్తారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది అని రాశారు వాళ్ళు. వీళ్ళైతే మరికొన్ని వివరాలు ఇచ్చారండి. నిన్న ముంబై వెళ్ళారట షర్మిల. అక్కడ భారత్ జోడో న్యాయయాత్ర జరిగింది ఆదివారం నాడు. ఆ సందర్భంగా వెళ్ళినప్పుడు అక్కడ రాహుల్ గాంధీ యాక్చువల్గా సూచించాడట, మీరు కడపలో లోక్సభకు ఎందుకు పోటీ చేయకూడదు, తద్వారా మొత్తం రాష్ట్రం అంతా కూడా దాని మీద ఉంటుంది. తర్వాత ఆ ఇష్యూ హైలైట్ అవుతుంది, వివేకానంద రెడ్డి హత్య అనే ఇష్యూ. కాబట్టి అక్కడ చేస్తే బాగుంటుంది కదా అంటే షర్మిల సూత్రప్రాయంగా అంగీకరించారు అని ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారండి. అయితే ఒకటి 2 రోజులు టైం ఇవ్వండి, ఇంటికెళ్ళి నేను మిగతా కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి నేను ఒక నిర్ణయం చెప్తాను మీకు అని చెప్పిందట ఆవిడ. కుటుంబ సభ్యులతో చర్చించాక 1-2 రోజుల్లో ఆమె నిర్ణయం ప్రకటిస్తారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి అని రాశారు. అంతే కదండి, యాక్చువల్గా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ అని చెప్పున్నారు. ఆయన కూడా ఆంధ్రజ్యోతితో చెప్పాట, లోక్సభకి షర్మిల పోటీ చేయాలన్న అంశంపై సంప్రదింపులు జరుగుతున్నాయి అని చెప్పాడట. కాబట్టి ఇది జరిగేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ షర్మిల గనక కడప లోక్సభకి పోటీ చేస్తే ఖచ్చితంగా అది అవినాష్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి గారికి సరైన పోటీ అవుతుందండి, అందులో సందేహం లేదు.